నమస్తే వెల్కమ్ టు ఫోకస్. హార్ట్ అటాక్స్ వణికిస్తున్నాయి. కుర్చీల్లో, మైదానాల్లో, ఫంక్షన్స్ లో ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. పెళ్లిళ్ళు, బరాతుల్లో అప్పటిదాకా ఎంజాయ్ చేసిన వారు హఠాత్తుగా ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో, ఎవరు ఎలా ప్రాణాలు కోల్పోతారో అంత చిక్కడం లేదు. నిన్న క్రికెట్ గ్రౌండ్ లో, నేడు షటిల్ కోర్ట్ లో ఇద్దరి వయసు 25 కూడా లేవు. గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు కోల్పోయారు. నాగోల్లో షటిల్ ఆడుతూ యువకుడు, పంజాబ్లో సిక్సర్ కొట్టాక మరో ప్లేయర్, జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఇంకొకరు, కూర్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు. దడ పుట్టిస్తున్న గుండెపోటు మరణాలు. సరదాగా నవ్వుతూ సంతోషంగా పనిచేసుకుంటూ అందరితో గలగలా మాట్లాడుతూ ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తులు కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే అకస్మాత్తుగా గుండెపోటు గురవుతున్నారు. హార్ట్ అటాక్ ఈ పదం ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టిస్తోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ గుండెపోటు ఇప్పుడు చిన్నారులను సైతం బలి తీసుకుంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పుడు విజృంభిస్తోంది. ఈ ఉరుకుల పరుగుల లోకంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు చిన్న గుండెను పదిలం చేసుకోలేక మనుషుల మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. మన గుండె కొట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తోడ్పడుతుంది. ఇది అస్తవ్యస్తమైపోతే గుండె కొట్టుకునే తీరు దెబ్బతింటుంది. ఇందులో గుండె చాలా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవచ్చు. గుండె లయ సమస్యల్లో ముఖ్యమైనవి వెంట్రిక్యులర్ టెకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. హఠాత్తుగా గుండె ఆగిపోవడానికి 99% వరకు కారణమివే. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్లో గుండె కొట్టుకోవడం అనేదే ఉండదు. విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ తలెత్తినట్టుగా గుండె ఆగిపోతుంది. అదే టెకీకార్డియాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇది హఠాన్మరణానికి దారితీయదు, కానీ క్రమంగా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్కు కారణమవుతుంది. ఒకటి ఏంటంటే, ముందుగానే అతనికి ఏదైనా గుండె జబ్బు ఉన్నదా అనేది ఒకటి. అది పరీక్షలు చేసుకోలేదు కాబట్టి తెలియకుండా ఉండవచ్చు. రెండవది, నార్మల్గా ఉన్న వ్యక్తి ఒకేసారి హెవీ ఎగ్జర్షన్కు లోనైనప్పుడు ఆ గుండె రక్తనాళాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ప్లాక్స్ చిన్నవే అయినా కూడా అవి చిట్లడం, తద్వారా సడన్గా అక్కడ రక్తం గడ్డగట్టి రక్త ప్రసారం ఆగిపోవటం వల్ల వ్యక్తి కొలాప్స్ అయిపోయి మరణానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అది చిన్న వయసులో శారీరకంగా ఫిట్గా ఉండి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోతున్న ఘటనలు లెక్కకు మిక్కిలి నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని నాగోల్లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా 25 ఏళ్ల గుండ్ల రాకేష్ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరుడు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా గురుహర్ సహాయ్ డిఏవి స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో బ్యాటర్ హర్జిత్ సింగ్ ఒక భారీ సిక్సర్ కొట్టాడు. సిక్స్ కొట్టిన తర్వాత బ్యాటర్ పిచ్ పై కుప్పకూలిపోయాడు. క్షణాల్లో నేల మీద పడిపోయాడు. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న సహచర ఆటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి లేపేందుకు ప్రయత్నించాడు. కొంతమంది అతడి చేతులకు మసాజ్ చేస్తే మరికొందరు కాళ్లకు మసాజ్ చేశారు. కానీ ఆ బ్యాటర్ గుండెపోటు కారణంగా పిచ్ పై ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 2 హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన డాక్టర్ నరేంద్ర గుండెపోటుతో మృతి చెందారు. రుయా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నడుచుకుంటూ వెళుతుండగా ప్రొఫెసర్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రుయా అత్యవసర వార్డులో సిపిఆర్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ తరలించేలోపే డాక్టర్ మృతి చెందాడు. మరోవైపు తిరుపతి రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఎరికెలరెడ్డి ప్లాట్ఫామ్పై విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హార్ట్ అటాక్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు నవ్వుతూ తుళ్లుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి కుప్పకూలుతూ ఉంటారు. కళ్ల ముందే ఆటలాడుతున్న వారు రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎందరినో బలి తీసుకుంటోంది. చిన్నారుల్లోనూ ఈ తరహా మరణాలు కనిపిస్తున్నాయి. హృదయ రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల అధికంగా గుండె సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కృత్రిమ మేధ పరిజ్ఞానం ద్వారా గుండెపోటును ముందే గుర్తించవచ్చని అంటున్నారు. గుండెలో 40% బ్లాక్స్ ఉన్నా హఠాత్తుగా గుండెపోటు గురై మృతి చెందుతున్నారు. 20 ఏళ్ల యువకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతకాలంగా గుండెపోటు మరణాలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఆటల ద్వారా తమను తాము ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే మైదానాల్లోనే మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. క్రీడలు, జిమ్ల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటున్నారు. షటిల్ ఆడేటప్పుడు లేదంటే క్రికెట్ మైదానంలో ఉండగా జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగానే ఊపిరిపోతోంది.
గుండెపోటుతో మరణించే వారిలో చాలా మంది తెల్లవారుజామునే వస్తూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో రక్తం గడ్డకట్టినప్పుడు దాన్ని కరిగించే వ్యవస్థ సహజంగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కానీ తెల్లవారుజామున ఈ వ్యవస్థ చాలా మందకొడిగా పనిచేస్తుందని అంటున్నారు. అందువల్ల ఈ సమయంలో రక్తనాళాలు గడ్డకట్టింది కరక్కుండా ప్రసరణలో అవరోధం ఏర్పడుతుందన్నారు. ఫలితంగా గుండె కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే తెల్లవారుజామున వచ్చే గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. గ్యాస్, అజీర్తి, అనుకోకుండా ఛాతీలో నొప్పి, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంతకాలం క్రితం 50-60 ఏళ్ల వయసున్న వారికే గుండెపోట్లు వచ్చేవి. ప్రాణాలు కోల్పోయేవారు. కాలం గడుస్తున్న కొద్దీ హార్ట్అటాక్లు పెరుగుతున్నాయి. 10 మంది చిన్నారులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. వ్యాయామం చేస్తూ ఒకరు, డాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. 25 ఏళ్లు కూడా దాటిన వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 40 ఏళ్లలోపే చావు తరుముకొస్తోందా? ఆధునిక జీవనశైలి శాపంగా మారుతోందా? కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు పోతున్నాయా? అతి వర్కౌట్లు కొంప ముంచుతున్నాయా? పునీత్ రాజ్ కుమార్, తారకరత్న, సిద్ధార్థ్ శుక్లా ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంతోంది. పట్టుమని 4 పదుల వయసు కూడా దాటకుండానే హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఫిట్గా ఉన్నప్పటికీ ఒక్క స్ట్రోక్తో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట హార్ట్అటాక్తో చనిపోతూనే ఉన్నారు. అన్ని రంగాల్లో పెరిగిన పోటీ, మారిన ఆహారపు అలవాట్లు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తోంది. సకాలంలో గుర్తించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పలువురు మృత్యువుడికి చేరుతున్నారు. మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి, నటులు పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ్ శుక్లా, తారకరత్న వంటి ప్రముఖులు హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్నెస్ వంటివి పాటిస్తారు. అయినప్పటికీ హార్ట్అటాక్తో ప్రాణాలు వదిలారు. ఎంతో ఫిట్గా ఉండే గౌతమ్ రెడ్డి, పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించడం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆశ్చర్యానికి గురయ్యారు. మనిషి దృఢంగా ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నట్లు కాదు. వర్కౌట్లు ఎక్కువగా చేసినప్పుడు శరీరంలో హార్ట్ బీట్ రిథం దెబ్బతింటుంది. దీంతో సడన్ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని అదనపు కాల్షియం ముక్కలుగా ఏర్పడి రక్తనాళాల్లో అతుక్కుని ఉంటుంది. శక్తికి మించి వ్యాయామాలు చేసినప్పుడు గుండె, ఊపిరితిత్తుల్లో ఆ ముక్కలు ఇరుక్కుపోతాయి. దీంతో ఆరోగ్యంగా ఉన్న వారిలోనూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరమైన కారణాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. గుండె వేగం పెరిగి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా రోజుకు 30 నిమిషాల పాటు వర్కౌట్ చేస్తే సరిపోతుంది. ఉన్నపళంగా బరువు తగ్గిపోవాలని ఎక్కువసేపు వ్యాయామాలు చేయడం అంత శ్రేయస్కరం కాదని చెప్తున్నారు కార్డియాలజిస్టులు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండె శరీరంలోని మిగతా భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ దారితీస్తుంది. తీసుకునే ఆహారం కూడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. హెవీ వర్కౌట్లు చేశాక తగినంత రెస్ట్ కూడా ముఖ్యం. జీవనశైలి మార్పులు అకాల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 30% వరకు తగ్గించొచ్చు. రోజు కనీసం 10,000 అడుగులన్నా నడవాలి. జంక్ ఫుడ్కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు ల్యాప్టాప్లు, డెస్కులపై ఎక్కువగా సమయం గడుపుతున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి యోగా, వ్యాయామం చాలా ముఖ్యం. ఇది కాకుండా ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. యువకులు తమ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. గుండెపోటు అనేది చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఎస్పెషల్లీ స్మోకర్స్లో రావచ్చు, లేదా తల్లిదండ్రుల్లో గుండెపోటు ఉన్నప్పుడు పిల్లల్లో కూడా రావచ్చు. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే అలవాటు లేని బరువులు ఎత్తేటప్పుడు, జిమ్లో ఎక్సెసివ్ స్ట్రెయిన్ అయ్యేటప్పుడు కానీ అలా గుండెలోని రక్తనాళంలో చీలిక ఏర్పడుతుంది. దాన్ని డైసెక్షన్ అంటారు. స్పాంటేనియస్ కర్నరీ ఆర్టరీ డైసెక్షన్ అంటారు దాన్ని. అలాంటి చీలికలు ఏర్పడితే గుండెకెళ్ళే రక్తనాళం మూసిపోయి గుండెపోటు వచ్చి అది ప్రమాదానికి, గుండె ఆగిపోవడానికి కారణం కావచ్చు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసు వారిని జబ్బులు గురయ్యేలా చేస్తున్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తును దెబ్బతీసేవిగా పరిణమించాయి. జబ్బుల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడింది. చిన్న వయసులోనే యువత జబ్బుల బారిన పడి మరణిస్తూ ఉండడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు యువతను చుట్టుముడుతున్నాయి. వీటితో పాటుగా మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
దీని కారణంగా గుండె కండరాలు బలహీనపడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ధూమపానం చేసేవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణించిన ప్రతి 5గురిలో ఒకరు ధూమపానానికి సంబంధించిన వారే ఉన్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల క్యాలరీలు, చెడు కొలెస్ట్రాల్ అమితంగా పెరుగుతాయి. ఇలా నిరంతరం తినడం వల్ల బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, ఛాతీలో నొప్పి రావటం కానివ్వండి, ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు నొప్పి రావటం, నడుస్తున్నప్పుడు మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసంగా అనిపించడం, కాళ్ళ వాపులు రావటం, కళ్ళు తిరగటం, గుండె దడగా ఉండటం, ఈ గనక సింటమ్స్ ఉంటే ఇమీడియట్ గా ఒక్కసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా మనం దాన్ని చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ గా చూసుకొని అప్పుడు మనం ఇది గుండె జబ్బు రాకుండా ఉండటానికి మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. గుండెపరమైన సమస్యలు యువతలో పెరుగుతున్నాయి. దీనికి మారుతున్న జీవనశైలి ప్రధాన కారణం. గతంతో పోలిస్తే ఈ పర్సంటేజ్ పెరుగుతోంది. ఈ పోటీ ప్రపంచంలో యువతకు నిద్ర కరువవుతోంది. ఒత్తిడి పెరిగిపోతోంది. జంక్ ఫుడ్ అలవాటైంది. మద్యం, సిగరెట్లకు బానిసలవుతున్నారు. ఇలాంటి ప్రతికూల జీవన శైలితో ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయసులోనే అద్భుతమైన ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్న నేటి యువత రోజుకు 14 గంటల పాటు పనిచేస్తున్నారు. వీకెండ్ వారియర్ సంస్కృతి పెరుగుతోంది. వారం రోజుల పాటు కూర్చుని పనిచేసి వీకెండ్లో కొవ్వును కరిగించుకునేందుకు ట్రెక్కింగ్ లాంటి మార్థాన్కు వెళ్లడం వంటివి అనుసరిస్తున్నారు. ఒకేసారి శరీరంపై ఒత్తిడి పెంచే ధోరణి వీడి రెగ్యులర్ ఫిట్నెస్ ను అలవర్చుకోవాలి. ఆహార సమతుల్యతను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా అతిగా చేస్తే అనర్థమే. శరీరం ఎంత మేరకు సహకరిస్తుందో అంతవరకే చేయాలి. ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో 60లో వచ్చే వ్యాధులు 20లోనే దాడి చేస్తున్నాయి. నిండు 100 ఏళ్లు జీవించాల్సిన మనిషి మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో మరెన్నో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఇండియాలో చాలా మంది 30 నుంచి 50 ఏళ్లలోపు వయసులోనే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదన్న విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా గుండెపోటు వస్తే ఎవ్వరూ చేసేదేమీ లేదన్న విషయం గ్రహించాలి. ఎన్నాళ్లు బతుకుతామో ఎవరికీ తెలీదు. కానీ బతికిరన్ని రోజులు ఆరోగ్యకరంగా జీవించడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి అంతలోనే ప్రాణాలు విడిచేంత పరిస్థితికి కారణమేంటి? గుండెపోటుకు లక్షణాలేంటి? కార్డియాక్ అరెస్ట్ సమస్యను ఎలా గుర్తించాలి? ప్రాణానికి మూలాధారమైన గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణాలు పోయినట్లేనా? ఇటీవల చిన్న వయసు వారు గుండె జబ్బులతో ఉన్నట్టుండి కుప్పకూలడం ఎక్కువైంది. 25 ఏళ్లకే గుండె లయ తప్పుతోంది. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్లు వచ్చిన వారికి కనిపించే గుండె జబ్బులు ప్రస్తుతం 20 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిని కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వణికిస్తున్నాయి. నిజానికి ఇవి వేరువేరు సమస్యలు. గుండె పనితీరు అస్తవ్యస్తమై హఠాత్తుగా కొట్టుకోవడం ఆగడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. దీన్ని ఒక రకంగా ఇంట్లో విద్యుత్ తీగల్లో తలెత్తే షార్ట్ సర్క్యూట్తో పోల్చొచ్చు. గుండెలోని విద్యుత్ వ్యవస్థ గతి తప్పడం ద్వారా కార్డియాక్ అరెస్టు ప్రేరేపితమవుతుంది. దీంతో గుండె లయ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా గుండె రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. అప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు గుండె రక్తాన్ని పంప్ చేయలేక చతికిల పడుతుంది. ఛాతీలో నొప్పి, ఎడమ భుజం లాగడం, ఒక్కసారిగా ఆయాసం రావడం, గుండె దడగా ఉండడం, స్పృహ కోల్పోవడం వంటివి గుండెపోటు లక్షణాలు. ఇవి గుర్తించిన మొదటి గంట సమయం అత్యంత కీలకం. గుండెపోటు వచ్చిన వారిని రక్షించడం, చికిత్స అందించడంలో తొలి గంటే కీలకం. గ్రామాల్లో ఉన్నవారికి ఛాతీ నొప్పి వస్తే పట్టణాల్లోని హాస్పిటల్స్కు వెళ్లేలోపు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అలాంటి వారికి మొదటి గంటను గోల్డెన్ అవర్గా డాక్టర్లు చెప్తున్నారు. ఈలోపు అవసరమైన చికిత్స అందిస్తే గుండెపోటు బాధితులు ప్రాణాలతో బయటపడతారు. గుండెపోటు వచ్చేవారిలో ముందుగా విపరీతంగా చెమటలు పడతాయని వైద్యులు వెల్లడించారు. గుండెకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం వల్ల రోగులకు విపరీతంగా చెమటలు పడుతుందని వివరించారు. దీంతో పాటు కొందరు అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారని వైద్యులు చెప్తున్నారు. హార్ట్లో, ఎలక్ట్రికల్ సిస్టంలో సమస్యలు రావడం వల్లనే గుండెపోటు వస్తుంది. దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇలా జరిగినప్పుడు గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి వ్యక్తి స్పృహ కోల్పోతాడు. వెంటనే సిపిఆర్ లేదా డిఫిబ్రిలేటర్ సహాయం లేకపోతే కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ వ్యక్తి మరణించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కొందరిలో జన్యుపరంగా వచ్చే గుండె జబ్బులు సడన్ హార్ట్ అటాక్ కారణమవుతాయి. లాంగ్ క్యూటీ సిండ్రోమ్, ERVD, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటివి ఇందులో ప్రధానమైనవి. ఇవి గుండె కొట్టుకునే రేటును అసాధారణంగా మార్చి ఆకస్మిక మరణానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, ఫలితంగా అలాంటి వారిని గుర్తించడం కష్టమని అంటున్నారు.
కుటుంబాలలో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. NIH అధ్యయనం ప్రకారం ఇలాంటి కేసులు యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కొన్ని రకాలమైన గుండె నిర్మాణ లోపాలు ఉంటాయి. అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు. గుండెలో ఒక గోడ చాలా మందంగా ఉండి ఆ జబ్బు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అనే జబ్బు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ కనుక చూసుకోకుండా ఒకేసారి ఎక్కువగా చేస్తే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. సడన్ డెత్స్ వచ్చే అవకాశం ఉంది. మయోకార్డిటిస్ అనే గుండె కండరాలు వాపు కూడా సడన్ హార్ట్ అటాక్ కు ప్రధాన కారణమవుతుంది. ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్ గుండెను బలహీనపరుస్తుంది. దీంతో అరిథ్మియాస్ కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వోల్ఫ్ పార్కిన్సన్ వైట్ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్ లాంటి ఎలక్ట్రికల్ సమస్యలు గుండె కొట్టుకోవడాన్ని అస్తవ్యస్తంగా మారుస్తాయి. ఇది యువతలో సడన్ హార్ట్ అటాక్ కు కారణమవుతుంది. ఈ సమస్యలు ఉన్నవారు ఒత్తిడిగా ఉన్నప్పుడు వ్యాయామం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మనస్సు ఎప్పుడూ మనిషి చెప్పినట్టు వినదు. ఇప్పుడు శరీరం కూడా మన మాట వినడం మానేస్తోంది. శరీర భాషను అర్థం చేసుకోవడంలో ఆధునిక మానవుడు విఫలమవుతూ ఉండడంతో అన్ని సమస్యలకు మూల కారణమని చెప్తున్నారు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ అంటారు. అందం, ఆరోగ్యం మీద అతి శ్రద్ధతో చేసే పనులు లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా ఇతరులతో పోల్చుకొని దేనికోసమో తాపత్రయపడి చేస్తున్న పనులే కొంప ముంచుతున్నాయి. నేటి తరం యువతలో కెరీర్ స్పృహ ఉన్నంత రేంజ్లో ఆరోగ్య స్పృహ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం అనే సంగతి చాలా మంది పట్టించుకోవడం లేదు. ఏది దొరికితే అది తింటున్నారు. సమయపాలన అసలే పాటించడం లేదు. ఎంత షిఫ్ట్ డ్యూటీలైనా ఓ టైం ప్రకారం తినాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. ఇవన్నీ పైకి చిన్న విషయాలుగా కనిపిస్తున్నా లోపల మన శరీరానికి చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంత కాదు. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి జీవనశైలి మార్పులే కారణం. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం కూర్చోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడంతో పాటు శారీరక శ్రమ తగ్గిపోవడంతో సడన్ హార్ట్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. దీంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, డిహైడ్రేషన్, డ్రగ్స్, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి కూడా ఈ సమస్యకు దారితీస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడే యువతలో కూడా సడన్ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటు అనేది చాలాసార్లు హెచ్చరిక లేకుండా వస్తుంది. కానీ కొన్ని సంకేతాలు గమనిస్తే ముందుగానే చెక్ చేసుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊపిరి ఆడకపోవడం, అసాధారణ ఫీలింగ్, ఎక్కువ అలసట, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి ఉంటే అలర్ట్ అవ్వాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం వేగంగా పరిగెడుతోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ఖగోళపు రహస్యాలు అంతు చూసే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. కానీ మన శరీరంపై మనకు మాత్రం నియంత్రణ లేకుండా పోతోంది. ఒకప్పుడు ఎలాంటి సైన్స్ పరిజ్ఞానం లేకుండా ఆరోగ్యంగా బతికిన మనుషులు ఇప్పుడు ఇంత అత్యాధునిక సాంకేతిక, మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నా రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన దేశం ప్రపంచ మధుమేహ కేంద్రంగా మారిపోయింది. దీర్ఘకాలంలో అది గుండెపోటుకు, మరింత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు, మారుతున్న జీవనశైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.